వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా అతి ముఖ్యమైన అంశం టీఆర్సీ అంట, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అంటున్నాం. సో మరి ఈ తెలంగాణ ప్రాంతీయ సంఘం ఎందుకు ఏర్పడింది, ఏ నేపథ్యంలో ఏర్పడింది, ఆ విషయాన్ని గమనించాలి. దీని యొక్క పాత్ర ఏంటి, తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ సమస్యను ప్రశ్నించడంలో, తెలంగాణ సమస్యలని ప్రభుత్వానికి విన్నవించడంలో దీని యొక్క పాత్ర ఏంటి. అసలు టీఆర్సీ అనేది మనకి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా వస్తుంది. సాధారణంగా 1956 ఫిబ్రవరి 20 ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కేంద్రంగా ఆంధ్రాకు సంబంధించిన 4, తెలంగాణకు సంబంధించిన 4, మొత్తంగా 8 మందితో కూడిన ఒక పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరుగుతుంది. దాన్నే మనం చరిత్రలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటున్నాం. ఇందులో మొత్తం 14 అంశాలు కూలంకషంగా చర్చించబడి దాని మీద ఒప్పందం అనేది కుదురుతుంది. అందులో భాగంగానే మనకు 9వ అంశంగా ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఉంటుంది. సో దాని యొక్క నేపథ్యం ఏంటి, దాని యొక్క కూర్పు ఏంటి, అది తెలంగాణ అభివృద్ధిలో దాని యొక్క పాత్ర ఏంటి, ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ కమిటీ అంటున్నాం, తెలంగాణ రీజనల్ కమిటీ అంటాం. ఈ పదాన్ని చాలా ఇంపార్టెంట్ గమనించాలి. సంఘం కాస్త కమిటీగా ఎందుకు మారింది, సంఘానికి కమిటీకి మధ్య తేడా ఏంటి, ఆ విషయాన్ని మనం గమనించాల్సి వస్తుంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని 9వ అంశంగా అంటున్నాం. పెద్ద మనుషుల ఒప్పందంలో మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి, మొత్తం 14 అంశాలు ఉన్నాయి. అంటే ఒప్పందం కుదిరిన అంశాలు 14. సాధారణంగా వాళ్ళు డిస్కస్ చేసిన అంశాలు 17 అంశాలు డిస్కస్ చేశారు. మనకు పుస్తకాలలో 16 అంశాలనే ఉంటాయి, కానీ 17 అంశాలను డిస్కస్ చేశారు. అంటే ఇక్కడ ఫిబ్రవరి తర్వాత ఆగస్టులో మరొక 3 అంశాలను డిస్కస్ చేస్తారు. అంటే మొత్తంగా ఒప్పుకున్నవి మాత్రం 14 మాత్రమే. అంటే ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందము అంటే ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశాలు అంటే 14 మాత్రమే చెప్పాలి. ఆ 14లో 9వ అంశంలో పేర్కొనబడిందే తెలంగాణ ప్రాంతీయ కమిటీ అంటున్నాం. సో ఈ తెలంగాణ ప్రాంతీయ మండలి పేరుతో అది ప్రతిపాదించబడింది. ఇక్కడ క్లియర్గా గమనించండి. అంటే ఈ కమిటీ అనేది పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ పేరుతో ఉంది, అది క్రమంగా రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో ఏ పేరుతో వచ్చిందో ఆ విషయం గమనించాలి. ఇక్కడ 9వ అంశంలో ఏమనుంది, అది తెలంగాణ ప్రాంతీయ మండలి అంటున్నాం. దీంట్లో 20 మంది ఉంటారు. వాళ్ళు 3 స్థాయిలలో మనకు నియమించబడడం జరుగుతుంది. మండలి అంటున్నాం. అంటే ఇక్కడ రాజ్యాంగపరమైన రక్షణలు అక్కడ మనకు కనబడతాయి. కమిటీకి చట్టపరమైన రక్షణలు మాత్రమే కనబడతాయి. అంటే మండలితో పోల్చుకుంటే కమిటీకి చాలా అధికారాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. సో క్లియర్గా గమనించాలి. సో పేరుతో ప్రతిపాదించబడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ మండలిగా పేర్కొన్న సంస్థ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చట్టంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మారింది. చూడండి, అంటే ఆంధ్ర నాయకుల యొక్క లాబింగ్ క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ తెలంగాణ ప్రాంతీయ మండలి కనుక ఉంటే మనం చేసే ప్రతి అంశాన్ని, దోపిడిని వాళ్ళకు ప్రశ్నించే అధికారం ఉంటుంది. అంటే సింపుల్గా ఒక సమాంతర ప్రభుత్వాన్ని కొనసాగించగలుగుతుంది. సో సమాంతర ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ప్రభుత్వానికి ఎప్పుడైనా థ్రెట్టే. కాబట్టి ఆ సమాంతర ప్రభుత్వాన్ని ఉంచకూడదు అంటే, వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే దాని యొక్క అధికారాన్ని తగ్గించాలి. తగ్గిస్తూనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చట్టంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ చట్టం ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ చట్టం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి గమనిస్తే, రాష్ట్రాల విభజన కమిషన్ అంటున్నాం. దీన్నే మనము ఎస్ఆర్సి అంటున్నాం. చూడండి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటున్నాం. ఉన్న రాష్ట్రాలనే పునర్వ్యవస్థీకరించాలి, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కాదు. ఇక్కడ ఉన్న రాష్ట్రాలనే భౌగోళికంగా విభజన చేయాలి. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీనికి మరొక పేరే ఫజల్ అలీ కమిషన్ అంటున్నాం. సో ఈ ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సిఫార్సు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. ఎప్పుడు 1956లో 7వ రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. ఈ సవరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశారు. సో ఈ ప్రాంతాలలో ప్రాంతీయ కమిటీలని ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది 7వ రాజ్యాంగ సవరణ. అంటే ఇప్పుడు 7వ రాజ్యాంగ సవరణ ప్రకారమే ఈ ప్రాంతీయ కమిటీ అనే ఒక భావన, మండలి అనే ఒక భావన చరిత్రలోకి వస్తుంది. సో మరి దీనిలో ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా ఏర్పడింది గమనిస్తే, పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది 1956 ఫిబ్రవరి 20 ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో. కానీ ఇది అమల్లోకి వచ్చే వరకు టైం పట్టింది. చూడండి, సో 1958 ఫిబ్రవరి 1వ తేదీన భారత రాష్ట్రపతి జారీ చేసిన ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 ఉత్తర్వు ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతీయ సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. సో 1958లో ఉత్తర్వు చేశాడు. 1958 అనగానే ఎవరున్నారు రాష్ట్రపతిగా? బాబు రాజేంద్ర ప్రసాదే ఉంటున్నాడు. దేశ చరిత్రలో అత్యధిక కాలం రాష్ట్రపతిగా కొనసాగిన వ్యక్తి, దేశ చరిత్రలో 2 సందర్భాలు రాష్ట్రపతిగా కొనసాగిన వ్యక్తి, దేశ చరిత్రలో 12 సంవత్సరాలు ఎవరికి సాధ్యం కాదు. ఇక
ఎందుకంటే 10 సంవత్సరాలు అయితే, కానీ ఇతడు 12 సంవత్సరాలు రాష్ట్రపతిగా కొనసాగాడు. అలాంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక ఉత్తర్వును జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుకు పెట్టిన పేరే ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958. దీని ప్రకారం ప్రాంతీయ కమిటీ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఏర్పాటు చేయబడి రాష్ట్రంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడు, దీన్ని లేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, భారతీయ చరిత్రలోనే యంగెస్ట్ ఎస్సీ వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా మనకు దామోదరం సంజీవయ్య కనబడతాడు. సో దామోదరం సంజీవయ్య యొక్క వ్యూ అనేది కొద్దిగా ఫేవర్గానే కనబడుతుంది, బలహీన వర్గాల యొక్క అభివృద్ధికి ఫేవర్గానే కనబడుతుంది. కాబట్టి ఇతడే నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ఎప్పుడు నియమించాడు? 1960లో నియమించాడు. ఇప్పుడు చూడండి, రాష్ట్రం ఏర్పడింది 1956లో, ఇది టీఆర్సీ ఏర్పడింది 1960. అంటే 4 సంవత్సరాల కాలంలో చేయాల్సింది మొత్తం చేశారు. చూడండి, అది వాళ్ళ యొక్క ప్లాన్, వాళ్ళ యొక్క స్ట్రాటజీ. అంటే సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి తప్పదు, ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం అది కేంద్రం ఆధీనంలో జరిగింది. కేంద్రం మీద ఒత్తిడి పెంచితే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ దీన్ని లేట్ చేయడం ద్వారా ఆ సందర్భంలో చేయాల్సినవి మొత్తం చేసుకున్నారు. చూడండి, భూములను కబ్జా చేసుకోవడం కానీ, వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం కానీ, వాళ్ళకి కావాల్సిన వనరులు సమకూర్చుకోవడం కానీ, అవన్నిటినీ 4 సంవత్సరాల కాలంలోనే చేశారు. సో మనకు 1960 నాటికి దాని యొక్క కార్యవర్గం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అవుతున్నాడు. ఇతడే మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇస్తున్నాడు. పెద్ద మనుషుల ఒప్పందంలో క్లియర్గా చెప్పారు, మెన్షన్ చేశారు. ఏమని? ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఆంధ్రాకు చెందితే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణకి ఇవ్వాలి. ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రాకి ఇవ్వాలి. కానీ ఆ విషయాన్ని కూడా నీలం సంజీవారెడ్డి ఉద్దేశపూర్వకంగానే దాన్ని అణచివేయడం జరిగింది. సో దామోదరం సంజీవయ్య మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంతానికి చెందిన కేవీ రంగారెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్లియర్గా మరి ఇలాంటి కమిటీ ఏ విధంగా ఉంది? సో ఈ కమిటీ యొక్క కూర్పు అనేది ఏ విధంగా, స్ట్రక్చర్ ఏ విధంగా కనబడుతుంది? సో ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 20 మంది ఉంటున్నారు. ఈ 20 మంది 3 అంచెలలో నియమించబడుతున్నారు. సో 20 మందిలో మనం గమనిస్తే 20 మందిలో 3 అంచెలు ఏంటి? 9, 6, 5. 9 అనేవి జిల్లాలను చూపిస్తున్నాయి. చూడండి, హైదరాబాద్ మినహాయించాలి, ఎందుకంటే అది రాజధాని, అందరికీ సర్వ హక్కులు ఉంటాయి, 3 ప్రాంతాల వారికి సర్వ హక్కులు ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ మినహా తెలంగాణలోని జిల్లాల సంఖ్య 9. సో ఈ 9 మంది ఒక్కొక్క జిల్లాకు రిప్రజెంటేట్ చేస్తూ ఆ జిల్లాకు సంబంధించిన తెలంగాణ శాసనసభ సభ్యులు వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా మనకి 9 మంది వస్తారు. చూడండి, అందుకే 9 జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిని తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యులు జిల్లాల వారీగా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే ఈ 6 అంటున్నాం. మరి ఎవరు ఈ 6? అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కావచ్చు, అంటే శాసనసభకు సంబంధించిన వ్యక్తులు కానీ పార్లమెంటుకు సంబంధించిన వ్యక్తులు కానీ, వీళ్ళని ఎవరు ఎన్నుకోవాలి? మళ్ళీ తెలంగాణ శాసనసభ సభ్యులే ఎన్నుకోవాలి. అంటే 6 ఎవరవుతున్నారు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీల నుండి 6 పికప్ చేస్తారు. ఆ పికప్ చేసే వ్యక్తులు ఎవరు అంటే తెలంగాణ శాసనసభ సభ్యులే. ఇలా 9 + 6 15 వస్తున్నాయి. మరో 5 ఎవరు? నిష్ణాతులు అవుతున్నారు. అంటే రాజకీయానికి సంబంధం ఉండదు వాళ్ళకి, రాజకీయేతర వ్యక్తులు, నిష్ణాతులు, మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులని నియమించడం జరుగుతుంది. వీళ్ళను కూడా తెలంగాణ శాసనసభ సభ్యులే పికప్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా మనకి 9, 6, 5 20 వ్యక్తులుగా ఈ కాంపోజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అంటున్నాం. సో మరి అలాంటి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి పెద్ద మనుషుల ఒప్పందంలో చెప్పిన అధికారాలు ఏంటి? మరి ఎలాంటి అధికారాలు, ఎలాంటి ఫంక్షన్స్, ఎలాంటి డ్యూటీస్ దాని ఆధీనంలో ఉంటాయి? ఈ డ్యూటీస్ తెలిస్తేనే ఆ విధులను ఎంతవరకు అది నిర్వర్తించగలిగింది, అది ఎంతవరకు తెలంగాణ అభివృద్ధికి దోహదపడింది, ఎంతవరకు తెలంగాణ సమస్యను అది రేకెత్తించగలిగిందో తెలుస్తుంది. సో క్లియర్గా గమనిస్తే ఫస్ట్ అంశాన్ని గమనించండి. విధుల్లో మొదటిది, తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకాలకు తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆమోదం తప్పనిసరి అంటున్నాం. ఈ పాయింట్ గమనించండి. భూమి అమ్మకాలు మొత్తం దీని నియంత్రణలోనే ఉంటాయి. ఈ విషయం క్లియర్గా తెలుసు వాళ్ళకి. పెద్ద మనుషుల ఒప్పందంలో దాని విధులు క్లియర్గా చెప్పారు. ఆ విషయాన్ని ఆంధ్రులు చదివారు. కాబట్టి ఒకవేళ అదే సంవత్సరం కనుక ఏర్పాటు చేస్తే తెలంగాణ కేంద్రంగా ఉన్న సారవంతమైన భూములు, గోదావరి, కృష్ణ, మూసీ రువల్ రూపంలో ఉన్న సారవంతమైన భూములను మనం కొల్లగొట్టలేము. కాబట్టి దీన్ని డిలే చేసి ఆలోపు చేయాల్సింది చేసుకున్నారు. చూడండి,
సో చూడండి ఇక్కడ ఈ పాయింట్ గమనించండి. అంటే తెలంగాణ కేంద్రంగా వ్యవసాయ భూముల అమ్మకం లేదా కొనుగోలు చేయాలి అంటే ఖచ్చితంగా దీని యొక్క పర్మిషన్ తీసుకోవాల్సింది. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు గమనిస్తుంది ఇతను ములికీనా ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడా, తెలంగాణ ప్రాంతానికి చెందినవాడా, అతని యొక్క పరిణామాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయగలుగుతుంది. కాబట్టి అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వదు. ఆ విషయాన్ని గమనించిన ఈ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు నీలం సంజీవరెడ్డి అందరూ కుమ్మక్కై ఏమవుతుంది 4 సంవత్సరాలు దాన్ని డిలే చేసుకుంటూ వెళ్ళారు. చూడండి 4 సంవత్సరాల కాలంలో కావాల్సిన భూములన్నిటిని కొట్టేశారు. అందుకే చూడండి మీరు సింపుల్గా ఖమ్మం ఆ ప్రాంతాలలో గమనించిన, నల్గొండ ఆ ప్రాంతాలలో గమనించిన, మహబూబ్నగర్ ఆ ప్రాంతాలలో గమనించిన మొత్తం భూములు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భూములు మొత్తం ఆంధ్రుల పెత్తనంలోకి వచ్చాయి. క్లియర్. ఒకటి. రెండో విధిని కనుక గమనిస్తే రాష్ట్ర శాసనసభ రూపొందించిన సాధారణ ప్రణాళిక అంటున్నాము. సాధారణ ప్రణాళిక అంటే ప్రతి 5 సంవత్సరాలు. ఇక్కడ చూడండి పంచవర్ష ప్రణాళిక అంటే 5. నెక్స్ట్ అభివృద్ధి సంస్థలు, జిల్లా బోర్డులు, జిల్లా సంస్థలకు సంక్రమించే రాజ్యాంగబద్ధ అధికారాలను అది పరిశీలించడం జరుగుతుంది. అంటే ఒక జిల్లా స్థాయి సంస్థ దాని యొక్క విధిని అది పరిశీలించగలుగుతుంది. ఏ విధంగా చేశారు, అక్రమాలకు పాల్పడ్డారా, దోపిడీ విధానాలకు పాల్పడ్డారా, లేదా ఉల్లంఘనకు పాల్పడ్డారా, ఇది చెకప్ చేసే ఒక అథారిటీని కలిగి ఉంటుంది తెలంగాణ ప్రాంతీయ సంఘం TRC అంటుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రభుత్వం చేసే దోపిడీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేయవచ్చు. అంటే డైరెక్ట్గానే ఒక సమాంతర ప్రభుత్వాన్ని, ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలోనే ప్రభుత్వానికి సమాన అధికారం కలిగిన ఒక ప్రభుత్వం ఉంటుంది. కాంటెంపరీ గవర్నమెంట్ అంటున్నాం, రన్నింగ్ గవర్నమెంట్ అంటున్నాం. చూడండి ఆ రన్నింగ్ గవర్నమెంట్ చాలా క్రూషియల్ అవుతుంది. ఇప్పుడు భారతీయ సమాజం ప్రజాస్వామ్యంలో గమనిస్తే ఆడ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి రన్నింగ్ గవర్నమెంట్ ఏమవుతుంది, సామ్యవాదులైన, సోషలిస్టులైన, సింపుల్గా కమ్యూనిస్టులు, వామపక్షాలు అనేవి రన్నింగ్ గవర్నమెంట్ అవుతాయి. సో అలాంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. సాధారణ ప్రణాళిక, అభివృద్ధి సంస్థలు, జిల్లా బోర్డులు, జిల్లా సంస్థలకు సంబంధించిన అన్ని అధికారాలను అది పరిశీలించగలుగుతుంది. 3. తెలంగాణ ప్రాంత ప్రాథమిక మాధ్యమిక విద్యాభివృద్ధిని పరిశీలించి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను అది రూపొందించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ట్విస్ట్ చూడండి. దీనికి ఎందుకు ఇచ్చారు, ఉన్నత విద్యను ఇవ్వలేదు. దీనికి ఇచ్చింది ఏంటిది, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యను మాత్రమే ఇచ్చారు. చూడండి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఇచ్చారు. ఉన్నత విద్యను దీని ఆధీనంలోకి తీసుకురాలి. అంటే యూనివర్సిటీలను వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు, కొల్లగొట్టారు కూడా. ఆ కొల్లగొట్టే ప్రయత్నంలోనే 1969 ఉద్యమంలో DS రెడ్డి అక్కడ చూడండి ఆ ఇష్యూ అక్కడే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రేజ్ అవుతుంది. ఆ కాసు బ్రహ్మానందరెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ VCకి మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్దేశపూర్వకంగానే OUను ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే VCని తొలగించే ప్రయత్నం చేస్తాడు. అది కాంట్రవర్సీకి దారితీసి జైపాల్ రెడ్డి ఉన్నారు, చనిపోయిన వ్యక్తి జైపాల్ రెడ్డి ఉన్నారు చూడండి, అతని ఆధ్వర్యంలోనే అక్కడ ఉద్యమం క్రియేట్ అవుతుంది. సో అంటే క్లియర్గా ఉన్నత విద్యను కూడా వివక్ష చూపడం, ఉన్నత విద్యలో కూడా తెలంగాణ ప్రాంతాన్ని అణచివేసే ధోరణులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటిని ప్రశ్నించే తత్వం దీనికి ఉంటుంది. ఆ విషయాలు ఇంత బలంగా ఉంది కాబట్టి, ఇంత బలమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి 4 సంవత్సరాలు డిలే చేయగలిగారు. అందుకే చూడండి మీకు 1969 ఉద్యమ సందర్భంలో 8 సూత్రాల పథకం భాగంగా దీని యొక్క అధికారాలను పెంచారు. పెంచుతూ 1970లో ఒక ఉత్తర్వుడు కూడా తీసుకురావడం జరిగింది. సో దీని ఆధ్వర్యంలో ఉండే అధికారం ఏంటిది, విద్యకు సంబంధించి అయితే ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యా అధికారం అనేది దానికి ఉంటుంది. 4 కుటీర, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెట్లు, సంతలు వంటివి కూడా దీని పరిధిలోకి వస్తాయి అంటున్నాం. కాబట్టి దీని పరిధిలో ఇది నిర్వహించగలుగుతుంది. కుటీర పరిశ్రమలు, ఎందుకు కుటీర పరిశ్రమలు, తెలంగాణ కేంద్రంగా అనగానే హస్తకళా పరిశ్రమలు కనబడతాయి, ఒక నిర్మల్ కనబడతాయి, ఒక పెంబర్తి కనబడుతుంది, ఒక సిల్వర్ పెలిగ్రీ కనబడుతుంది, ఒక కరీంనగర్ గమనించిన, ఆదిలాబాద్ గమనించిన, నిర్మల్ గమనించిన, వరంగల్ గమనించిన అవుతుంది. ఇలాంటి ప్రాంతాలలో హస్తకళా చేనేత పరిశ్రమలు, ఒక పోచంపల్లి గమనించిన, ఒక గద్వాలను గమనించిన, ఒక సిద్దిపేటను గమనించిన, ఇలాంటి తెలంగాణ ప్రాంతము అంటేనే చిన్న కుటీర పరిశ్రమలు, హస్తకళా పరిశ్రమలకు ప్రసిద్ధి చెందినవి. వీటిని అభివృద్ధి చేసే క్రమంలో ఇది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతుంది. ఒకవేళ దీన్ని క్వశ్చన్ చేస్తే, ఎప్పుడైతే హస్తకళా పరిశ్రమలని తెలంగాణ కేంద్రంగా ఉంటే స్వయం సమృద్ధి అనేది ఉంటుంది. వాళ్ళు మన చేతిలో ఉండరు వాళ్ళు. అందుకే చూడండి కాలక్రమంలో ప్రభుత్వాలు ఏం చేశాయి, నిజాం షుగర్ను లేపేసుకుంటూ వచ్చాయి. అసబ్జా ఏమవుతున్నాయి, మనకు వరంగల్ కేంద్రం కూడా అజంజాయి మిల్లును లేపేసుకుంటూ వచ్చాయి. చూడండి అంటే తెలంగాణ ప్రజలలో స్వయం సమృద్ధతకు కారణమైన పరిశ్రమలని
ఆ భావజాలాలని అణచివేసే ప్రయత్నం చేసింది. సింపుల్గా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో సారాను తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాడు చూడండి. దాన్ని వారుని వాహిని అన్నాం. సారా పాకెట్ల పంపిణీ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. క్రమంగా తెలంగాణ వాదులని సారాకి బానిసలు చేయడం జరుగుతుంది. సో ఇది చూడండి, అంటే తెలంగాణ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉండదు ఒకవేళ దీన్ని ఏర్పాటు చేస్తే. కాబట్టి దీని ఆధ్వర్యంలో 4వ అంశం ఏంటిది? కుటీర చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం, సహకార సంఘాలు, మార్కెట్లు మరియు సంతలు కూడా ఉంటున్నాయి. తెలంగాణ అంటే సంతలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అంటే స్వయం సమృద్ధి, ఆర్థిక వ్యవస్థలో స్వయం సమృద్ధిలో ఈ సంతలు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వివిధ తెలంగాణ ప్రాంతాలలోని వివిధ భాగాల్లో పండే పంటలు కానీ, జంతువులు కానీ, వాటి ఉత్పత్తులు కానీ ఒకే ప్రదేశంలోకి వస్తాయి. వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ల మీద, దుకాణాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు పొందుపరుచుకోగలుగుతారు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఈ సంతల ద్వారా వాళ్ళకి కావాల్సిన వస్తువులు అతి తక్కువ ధరల్లోనే వాళ్ళ ఇంటి ముందే దొరుకుతాయి చూడండి. సో ఇది 4వది. 5వది గమనిస్తే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగ నియామకాలకు సైతం ఇది పరిశీలించడం జరుగుతుంది. ఏమని చెప్పారు పెద్ద మనుషుల ఒప్పందంలో క్లియర్గా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగులను తొలగించాలి అంటే దమాషా పద్ధతిని ఉపయోగించాలి అన్నారు. అంటే ఒకవేళ ఆంధ్రుల 3 తొలగిస్తే తెలంగాణ 2 తొలగించాలి. అంటే జనాభా ప్రాతిపదికన ఆ లెక్క తీసుకోవాలి అని చెప్పారు. అంటే ఖచ్చితంగా 3, 2 కాకుండా జనాభా ప్రాతిపదికన ఆ రేషియోని తీసుకొని ఆ రేషియో ప్రకారం వాళ్ళని తొలగించాలి అన్నారు. 1. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను నియమించాలి అంటే, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అంటే దాన్ని కూడా జనాభా ఆధారితంగానే తీసుకోవాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఉద్యోగ నియామకాల సందర్భంలో ముల్కీ నియమాలు ఉల్లంఘించబడవచ్చు. బోగస్ ముల్కీల రూపంలో ఆంధ్రులు ఇక్కడికి చేరవచ్చు. ఎందుకు? వాళ్ళు మద్రాసు నుండి బయటికి వచ్చిందే దానికోసం. ఎందుకంటే వాళ్ళకు విద్యాపరంగా, రాజకీయ పరంగా, ధనపరంగా వాళ్ళు బలంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు మద్రాసులు వాళ్ళు ఇవ్వలేదు, ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉన్న, ధనికపరంగా ఉన్నప్పటికీ, తెలివితేటల్లో అన్ని రకాలుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ అమాయకులైన తెలంగాణ ప్రజల్లో తమ ఆధిపత్యం చెలాయించడం కోసం వాళ్ళు ఎంచుకున్నారు చూడండి. కాబట్టి ఇలాంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఎలాంటి దోపిడీ విధానం రాకుండా, వివక్ష రాకుండా ఇది చూడగలుగుతుంది. కాబట్టి ఆంధ్ర వారు అనుకున్న లక్ష్యం నెరవేరదు. కాబట్టి ఇలాంటి విధి కూడా దేని ఆధ్వర్యంలో? తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. 6. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలను నియంత్రిస్తుంది అంటున్నాం. అంటే ఉన్నత విద్య దీని పరిధిలో ఉండదు. ఇప్పుడు చూడండి, ప్రాథమిక మాధ్యమిక విద్యలో జాయిన్ అయినప్పుడు వాడు ఏమవుతాడు? తెలంగాణ ప్రాంతంలో లోకల్ అవుతాడు చూడండి. ఇప్పటికీ ఖమ్మం ఆ ప్రాంతాల్లో చూడండి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు తమ తాత కానీ, తాతమ్మ కానీ, నాయనమ్మ కానీ చుట్టాల ఇంటికాడ ఉండి చదువుకున్నారు. మనం అనుకునే ఏంది, వాళ్ళ పరిస్థితి బాగలేక చదువుకున్నాం మనం అనుకున్నాం. కానీ వాడు ఇక్కడ ఏమవుతాడు? లోకల్ అవుతాడు వాడు. ఎప్పుడైతే మనం 10th వరకు ఏం చేశారు? 6 సంవత్సరాలు తీసుకున్నారు. 6 సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు, వాడు ఇక్కడ లోకల్ అవుతాడు. కాబట్టి ఈజీగా ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం క్రియేట్ అవుతుంది. ఇలా ముల్కీ నియమాలు ఉల్లంఘించే ప్రమాదం, దోపిడీ చేసే ప్రమాదం, వివక్ష చూపే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ దీని ఆధ్వర్యంలో ఉంటుంది. అది కంట్రోల్ చేయగలుగుతుంది అది. సో కంట్రోల్ చేస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు. కాబట్టి ఇది 6వ అంశం. 7వ విధిని గమనిస్తే మద్యపాన నిషేధం విషయాన్ని పరిశీలించి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మద్యపాన నిషేధాన్ని సలహాలు ఇచ్చే అధికారం కూడా దీని ఆధ్వర్యంలో ఉంటుంది. కొనసాగించాలా వద్దా అంటున్నాం. తెలంగాణ సమాజం అనగానే, జాతర సాంప్రదాయం అనగానే అందులో భాగంగా ఉపయోగించేదే ఈ కళ్ళు. సాధారణంగా తెలంగాణ ప్రాంత వాసులకి ఈ సారాయి పట్ల అంతగా లేదు. కేవలం వాళ్ళు చెట్టు నుండి, ప్రకృతి నుండి వచ్చే ఈ ఏమవుతున్నాయి, తాటికల్లు, ఈతకల్లు అలాంటి వాటిని ఉపయోగిస్తారు. అందుకే మనం దాన్ని ఏమన్నా శాఖా సమర్పణ అంటాం చూడండి. సో శాఖా సమర్పణలో భాగంగా, గ్రామదేవత ఆధారంలో భాగంగా, గ్రామదేవత పూజా విధానాలలో భాగంగానే దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఎంతవరకు నిషేధించవచ్చు, నిషేధిస్తే ఎలా నిషేధించాలి, దానికి సంబంధించిన సూచనలు, సర్వాధికారాలు దీని ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఇలాంటి విధులు మనకి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఉంటున్నాయి. సో మరి అలాంటి ప్రాంతీయ కమిటీ ఏ విధంగా నిర్మించబడింది? 20 మందితో నిర్మించబడింది. మరి ఆ 20 మందికి ఎవరు ఉంటారు గమనిస్తే, ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఒక చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉండడం జరుగుతుంది. సో వీరిని తెలంగాణకు చెందిన శాసనసభ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం శాసనసభ సభ్యులు ఎంతమంది ఉన్నారు? 105 మంది ఎన్నుకుంటారు. అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎంచుకోవడం జరుగుతుంది. సో మరి వీళ్ళ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఎవరు జారీ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారి ఎవరు? మొట్టమొదటి అధికారి గవర్నరే అంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని గవర్నరే జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కనుక
ఎమ్మెల్యే పొజిషన్ కూడా రిమూవ్ అయ్యాడు అనుకోండి, ఈ పొజిషన్ కూడా పోతుంది. ఆ విషయం ఇక్కడ క్లియర్గా చెప్పాడు. వీరి అసెంబ్లీ సభ్యత్వం పోతే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సభ్యత్వం కూడా పోతుంది అంటున్నాం. అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, గవర్నర్ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి పూర్తి అధికారం గవర్నర్కే ఉంటుంది. నెక్స్ట్ గమనిస్తే వీరి ఎన్నికను బహిరంగ ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు. ఓపెన్ బాలెట్ విధానము అంటున్నాం. అదేవిధంగా ప్రాంతీయ కమిటీ సభ్యులు ప్రత్యేక మెజారిటీ ద్వారా చేసిన తీర్మానం ద్వారా వీరిని తొలగించవచ్చు అంటున్నాం. ఒకవేళ వాళ్ళు దోపిడీకి పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే వాళ్ళని ఏ విధంగా తొలగించవచ్చు అంటే ప్రత్యేక తీర్మానం ఇచ్చారు. ఆ ప్రత్యేక తీర్మానం 20 మంది సభ్యులలో ప్రత్యేక తీర్మానం ద్వారా వాళ్ళని తొలగించే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు. ఇప్పటి వరకు మీన్స్ అది తొలగిపోయే వరకు 6 సూత్రాలు అయిపోయే వరకు అది రాలేదు. 6 సూత్రాల వరకు అది కొనసాగింది. 6 సూత్రాల పథకం యొక్క 6వ అంశం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది రద్దు చేయబడడం జరుగుతుంది. సో 1973 వరకు ఉంటుంది. సో 73 చివరిలో అది తొలగించబడడం జరుగుతుంది. అప్పటి వరకు ఒక్కరి మీద కూడా అలిగేషన్స్ రాలేదు. అంటే ఎంత నిబద్ధతతో, ఏ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక భావనతో మాత్రమే అందులో ఉన్న సభ్యులు, అందులో ఉన్న అధ్యక్షుడు, అందులో ఉన్న డిప్యూటీ చైర్మన్ పనిచేయడం జరిగింది. అంటే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో దాని యొక్క పాత్ర క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కరి మీద అలిగేషన్ రాలేదు అంటే అది ఎంత నిబద్ధతతో పనిచేసిందో అర్థమవుతుంది, ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో అర్థమవుతుంది, ఏ విధంగా ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిందో అర్థమవుతుంది. చూడండి, సో తెలంగాణ ప్రాంతీయ కమిటీ తొలి చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి కె అచ్యుతరెడ్డి అంటున్నాం. మీకు ఉస్మానియా కేంద్రంగా జరిగిన వందే మాతర ఉద్యమంలో విద్యార్థి నాయకుడుగా ఉన్నాడు. ఆ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తుల్లో ఇతడొకరు కె అచ్యుతరెడ్డి అంటున్నాం. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి రావినారాయణ రెడ్డిపై గెలిచడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి రావినారాయణ రెడ్డి ఇద్దరు మొట్టమొదటిసారి చైర్మన్ పదవికి నామినేట్ అయ్యారు. చైర్మన్ పదవికి పోటీ పడడం జరిగింది. మరి ఈ పోటీలో అచ్యుతరెడ్డి ఏ విధంగా ఎన్ని ఓట్లతో గెలిచాడు? మొత్తం అచ్యుతరెడ్డికి 63 ఓట్లు రాగా రావినారాయణ రెడ్డికి 22 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే మొత్తంగా మనకి ఎవరు? కె అచ్యుతరెడ్డి మొట్టమొదటి తొలి చైర్మన్గా నియమించబడ్డాడు. మరి ఉప చైర్మన్, డిప్యూటీ చైర్మన్ మసుమా బేగం. హైదరాబాద్ చరిత్రలోనే, భారతీయ చరిత్రలోనే ముస్లిం వర్గానికి సంబంధించిన ఫస్ట్ గ్రాడ్యుయేట్గా మనకి మసుమా బేగం పిలువబడుతుంది. సో ఈ మసుమా బేగం డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. యునానమస్గా, ఎలాంటి పోటీ లేకుండానే నియమించబడడం జరిగింది. మరి ఈ కమిటీ ఏ విధంగా సమావేశాలు నిర్వహిస్తుంది? సమావేశాలు నిర్వహించేటప్పుడు ఇలాంటి విధానాన్ని అది అనుసరిస్తుంది. గమనిస్తే తెలంగాణ ప్రాంతీయ కమిటీ సమావేశాలను చైర్మన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి అధ్యక్షుడు చైర్మనే ఉంటాడు. దీనికి అధ్యక్షత వహించేది కూడా చైర్మనే అవుతాడు. మరి ఈ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించేటప్పుడు ఎంతమంది రావాలి? దాన్ని మనం కోరం అంటాం, మినిమం మెంబర్స్ అంటున్నాం. ఒక సమావేశాన్ని నిర్వహించడానికి అది లోక్సభకైనా, రాజ్యసభకైనా, శాసనసభకైనా దేనికైనా కోరం అనేది ఉంటుంది. అలాగే ఈ సమావేశానికి కూడా కోరం ఉంటుంది. కోరము అంటే 1/3 సభ్యులు అంటున్నాం. కోరం రానప్పుడు సమావేశాన్ని వాయిదా వేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా చైర్మన్ దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. ఇలా సమావేశాలు జరిగి ఆ సమావేశాలకు సంబంధించిన అంశాలు నిర్ణయం తీసుకుంటారు. మరి ఈ సమావేశాలు ఎక్కడ జరిగేవి? ఆనాటి అసెంబ్లీ ఎక్కడైతే ఉందో అసెంబ్లీ హాల్లోనే చాలా సీక్రెట్గా జరిగేవి. చూడండి, సో వీటి సమావేశాలు కూడా రాష్ట్ర శాసనసభ భవనంలోనే జరిగేవి. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ 7 ప్రకారం ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చేయబడిందో, అంటే ఆంధ్రప్రదేశ్తో పాటుగా పంజాబ్లో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి? పంజాబ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ విభేదాలను కలిగి ఉంది? రెండు సేమేనా? రెండు ప్రాంతీయ కమిటీల యొక్క ఉద్దేశాలు సేమేనా? గమనిస్తే చిన్న భేదం కనబడుతుంది. చూడండి, ఏంటా భేదం? పంజాబ్ ప్రాంతీయ కమిటీ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది, కానీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ సమావేశంలో అది లేదు. అంటే ఇప్పుడు పంజాబ్ ప్రాంతీయ కమిటీకి, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి మధ్య భేదం ఏంటి? ప్రధాన తేడా ఏంటి అంటే ప్రశ్నోత్తరాల సమయం అనేది, క్వశ్చన్ అవర్ అనేది లేదు. క్వశ్చన్ అవర్ అనేది ఉంటే పంజాబ్ ప్రాంతీయ కమిటీ అవుతుంది, లేకుంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ అవుతుంది. అయితే సభ్యులు అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ఏ సమాచారం అడిగినా అది ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఇలా తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది తన విధులను నిర్వర్తించడం జరుగుతుంది. సమావేశాలను ప్రత్యేకంగా శాసనసభలోనే రహస్యంగా నిర్వహించుకోవడం జరిగింది. సో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని 10 ఏళ్ల తర్వాత సమీక్షించాలి. ఈ విషయాన్ని కూడా నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో కూడా పిలుస్తారు. నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా 10 సంవత్సరాల తర్వాతనే సమీక్షించాలని పేర్కొనడం జరిగింది. అంటే 10 సంవత్సరాల తర్వాత సమీక్షించి మళ్ళీ కొనసాగించాలా వద్దా
మరి ఇంతవరకు ఏది సాధ్యమైంది? తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందా లేదా? లేదు అంటే ఎంతవరకు కొనసాగించవచ్చు? అలాంటి సమీక్ష అనేది 10 సంవత్సరాల తర్వాత జరగాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి ఇలాంటి తెలంగాణ రీజనల్ కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఎప్పటివరకు మనకి 72 చివరి వరకు అంటే 73 చివరి వరకు రావాలి. ఇక్కడ గమనిస్తే కె అచ్యుతరెడ్డి 1958 నుండి 62 మధ్య ఉన్నాడు, మొట్టమొదటి చైర్మన్. రెండో చైర్మన్ టి హయగ్రీవాచారి 1962 నుండి 67 మధ్య ఉన్నాడు. మూడో చైర్మన్ జె చొక్కారావు 1967 నుండి 72 మధ్య ఉన్నాడు. కోదాటి రాజమల్లు చివరి వరకు 6 సూత్రాల పథకం ద్వారా అది తొలగించే వరకు ఈ కోదాటి రాజమల్లి 1972 నుండి 74 వరకు ఉంటాడు. అంటే 73 చివరి వరకు మనకు ఉండడం జరుగుతుంది. సో 72 తర్వాత చివరి వ్యక్తి ఎవరు అంటే కోదాటి రాజమల్లు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించిన చైర్మన్లని వారి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అనవచ్చు. సో కాలం ఆధారంగా వరుస క్రమము అంటే అచ్యుతరెడ్డి, హయగ్రీవాచారి, చొక్కారావు, కోదాటి రాజమల్లు అంటున్నాం. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్స్ ఎవరు? ఉపాధ్యక్షులు ఎవరు? మొదటి వ్యక్తి మసుమా బేగం 1958 నుండి 62 మధ్య, టి రంగారెడ్డి 62 నుండి 67 మధ్య, కె రాజమల్లు 67 నుండి 72 మధ్య అంటున్నాం. అక్కడ ఉన్న తర్వాత చైర్మన్కి వెళ్ళిపోయాడు. సో సయ్యద్ రహమత్ అలీ 72 నుండి 73 మధ్య మనకు కొనసాగడం జరుగుతుంది. ఇందులో కూడా సీక్వెన్స్ ఆర్డర్ చూడండి. తెలంగాణ రీజనల్ కమిటీ టీఆర్సీ యొక్క ఉపాధ్యక్షులని వారి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అంటే మసుమా బేగం, టి రంగారెడ్డి, కె రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకుంటూ క్వశ్చన్ అడగవచ్చు. క్రింది వాణిలో టీఆర్సీ యొక్క అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి పనిచేసిన వ్యక్తులు ఎవరు? కె రాజమల్లు అవుతాడు. ఇక్కడ ఉపాధ్యక్షుడు అయ్యాడు, తర్వాత 72 తర్వాత అతడే అధ్యక్షుడు కావడం జరుగుతుంది. ఇలా మనకి తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క నిర్వహణ జరుగుతుంది. సో మరి ఇలాంటి తెలంగాణ రీజనల్ కమిటీ తన విధుల్లో భాగంగా తన విధి నిర్వహణ ఏ విధంగా చేపడుతుంది, తన విధి ఏ విధంగా కొనసాగుతుంది, దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? సాధారణంగా ఈ పనితీరుకు సంబంధించి రెండు స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకుంటుంది. తెలంగాణ ప్రాంతీయ కమిటీలో 2 రకాల ఉపసంఘాలు ఏర్పాటు చేయబడతాయి. అందులో మొదటి ఉపసంఘాన్ని స్థాయి ఉపసంఘము అంటున్నాం. మరి స్థాయి ఉపసంఘం అంటే అర్థం ఏంటి? ఎందుకోసం ఈ స్థాయి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే ఇది నిర్ణీత విషయాన్ని లోతుగా విశ్లేషించడం కోసం, విస్తృతంగా చర్చలు జరపడం కోసం, దాని యొక్క సాధక బాధకాలు తెలుసుకోవడం కోసం స్థాయి ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి స్థాయి ఉపసంఘాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో 3 ఏర్పాటు చేయబడ్డాయి. ఏంటి ఆ 3? ఒకటి స్థానిక పాలన మరియు ప్రజారోగ్య స్థాయి ఉపసంఘము అంటున్నాం. రెండవది విద్యా విషయక స్థాయి ఉపసంఘము అంటాం, విద్యాపరమైన విషయాలను లోతుగా చర్చించడం కోసం. 3 అభివృద్ధి విషయాల స్థాయి ఉపసంఘము అంటున్నాం. తెలంగాణ ప్రాంతాల మధ్య అభివృద్ధి అనేది లోతుగా విశ్లేషించడం కోసం ఇలా 3 ఉపస్థాయి సంఘాలను ఏర్పాటు చేసింది. అది ఒకటో అంశం. రెండో అంశాన్ని కనుక గమనిస్తే తాత్కాలిక ఉపసంఘాలు అంటున్నాం. తాత్కాలికంగానే ఉంటాయి. ఏదైనా ఒక అంశం కోసం అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఆ అంశం పూర్తి కాగానే, ఆ చర్చ పూర్తి కాగానే అది రద్దు చేయబడడం జరుగుతుంది. వాటిని మనం తాత్కాలిక ఉపసంఘాలు అంటాం. ఇంకా సింపుల్, ఏదైనా ఒక ప్రత్యేక విషయంపై తాత్కాలిక ఉపసంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఉండదు. ఎందుకు ఉండదు? నిర్ణీత కాలం, నిర్ణీత సంఖ్య, నిర్ణీత అంశం అనేది ఉండదు. ఆ పని కాగానే వాటిని తీసివేయడం, రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఉపస్థాయి సంఘాలే నిజమైన స్థాయి సంఘాలుగా, ఎల్లప్పుడూ కొనసాగే స్థాయి సంఘాలుగా ఉంటాయి. ఈ 2 సంఘాలను ఉపయోగించుకొని తన విధిని కొనసాగించడం జరుగుతుంది. సాధారణంగా ఒక ఉపసంఘం యొక్క సభ్యుల యొక్క కూర్పు ఏ విధంగా ఉంటుంది? ఉపసంఘం యొక్క సభ్యుల యొక్క కూర్పు గమనిస్తే 9 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. ఈ 9 మంది సభ్యులు ఎక్కండి? ప్రాంతీయ కమిటీ సభ్యుల నుంచే ఉపసంఘం సభ్యులను ఎన్నుకుంటున్నారు. అందులో ఎన్నుకోబడిన 9 మందిలో ఒకరిని ఉపసంఘం యొక్క చైర్మన్గా ప్రాంతీయ కమిటీ చైర్మన్ నియమించడం జరుగుతుంది. అంటే టీఆర్సీకి ఎవరైతే చైర్మన్ ఉంటాడో ఆ చైర్మనే ఆ 9 మంది సభ్యులలో ఓటింగ్ నిర్వహించి ఆ 9 మందికి చైర్మన్గా నియమించడం జరుగుతుంది. ఇలా ఒక ఉపసంఘం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఒక విషయాన్ని లోతుగా చర్చించడం కానీ, ఒక విషయాన్ని తాత్కాలికంగా చర్చించడం కానీ జరుగుతుంది. ఇలా తన విధులను కొనసాగించడం జరుగుతుంది. సో ఇక్కడ కోరం అన్నాం చూడండి. ఇక్కడ ప్రాంతీయ కమిటీ నుండి ఉప కమిటీ సభ్యులను సర్వసమ్మతి ప్రకారం ఎన్నుకుంటున్నారు. ఉపసంఘం సమావేశాలకు 4 సభ్యులు అనేవాళ్ళు కోరంగా ఉంటున్నారు. 9 మంది అన్నాం కదా, 1/3 అనేది 3 కంటే ఎక్కువ ఉండాలి కదా, కాబట్టి 4 అనేవారు కోరంగా ఉంటారు. కనీస సభ్యులు అని అర్థం. ఒక సమావేశాన్ని నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యులని కోరం అంటాం. ఆ కోరం మనకి 4గా ఉండడం జరుగుతుంది. మరి దీని యొక్క అధికారం ఏంటి?
ఈ ఉపసంఘం యొక్క అధికారం ఏంటి? ఒక ఉపస్థాయి సంఘం కానీ ఒక తాత్కాలిక స్థాయి సంఘం కానీ యొక్క అధికారం ఏంటి? ఎవరినైనా తన ముందు హాజరు కమ్మని, ఏ విధమైన సమాచారమైనా ఇవ్వమని, అది సంస్థను కానీ ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ ప్రశ్నించే హక్కు అనేది ఉండడం జరుగుతుంది. అంటే అంతటి పవర్ ఉంటుంది. ఒక జ్యుడిషియల్ కమిషన్కి ఎంతైతే పవర్ ఉంటుందో అలాంటి పవరే దీనికి కూడా కనబడుతుంది. అంటే ఎవరినైనా ఏ సంస్థ నుండైనా సమాచారాన్ని కోరవచ్చు, కోరిన వెంటనే ఇవ్వాల్సి ఉండడం జరుగుతుంది. ఇలా మనకు ప్రాంతీయ కమిటీ అనేది అనేక విధులని నిర్వర్తించే క్రమంలో ఒక బలమైన సంస్థగా, ప్రభుత్వానికి ఒక ధీటైన ఒక సమాంతర ప్రభుత్వంగా కొనసాగడం జరిగింది. సో మరి దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? ఈ టీఆర్సీ ద్వారా ఏ విధమైన తెలంగాణ అభివృద్ధి జరిగింది? తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి అంశం క్లియర్గా చెప్పారు, తెలంగాణ మిగులు నిధులు అని. ఆ నిధులను ఉపయోగించడం కోసం టీఆర్సీ పథకాలను రూపొందించడం జరిగింది. సో టీఆర్సీ పథకాలు అనేవి దీనిలో భాగంగానే రూపొందించారు. దేనివల్ల అంటే తెలంగాణ మిగులు నిధులను ఉపయోగిస్తూ టీఆర్సీ పథకాలను రూపొందించింది. ఆ టీఆర్సీ పథకాలలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 3 కోట్ల నిధులను కేటాయించడం, అమీర్పేట్లో ప్రకృతి చికిత్సాలయాన్ని పునర్నిర్మించడం, రోడ్డు నిర్మాణాలని, గ్రామీణ వసతులను ఏర్పాటు చేయడం, గ్రామీణ మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో టీఆర్సీ అనేది గొప్ప పాత్ర పోషించడం జరిగింది. సో కాలక్రమంలో అధికారులు తీసుకున్న నిర్లక్ష్యం వల్ల 6 సూత్రాల పథకం ప్రకారం టీఆర్సీ అనేది రద్దు చేయబడడం జరిగింది. ఇలా ఒక టీఆర్సీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తాను ఉన్నంత కాలం వరకు, అంటే 1973 చివరి వరకు తనదైన పాత్ర పోషించింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.